మన అంశం వచ్చేసి యేసయ్య తన ప్రేమతో లోకాన్ని గెలుచుకుంటాడు. చెప్పండి, యేసయ్య తన ప్రేమతో లోకాన్ని లేదా నిన్ను సంపాదించుకుంటాడు, ఆయన గెలుచుకుంటాడు. ప్రభువు నేర్పిన లేదా ప్రభు యొక్క జీవితం ద్వారా అతి ప్రభావితం చేయబడింది ఏదైనా ఉన్నాయా అంటే ప్రభు యొక్క ప్రేమే. దేవుని స్తోత్రం. యేసయ్య ప్రేమే. ఆయన ప్రేమే ఇంకా మనం ఆయన్ని వెంబడించడానికి మనకు సహాయం చేస్తుంది. మీరు ఇక్కడ క్రైస్తవులైన వారు చాలా మంది మనం ఉన్నాము, అంటే బాప్తీసం తీసుకున్న వారు. ఏ రోజైనా ప్రభు నిన్ను ద్వేషించినట్లుగా, నిన్ను దూషించినట్లుగా ఇప్పటి వరకు మీరు కనుగొన్నారా? ఏమండి, ఫలానా ఆమె ఇట్లా అందంటే చర్చిలో నన్ను అనే మాట కాదు ఎన్ని ఉండొచ్చేమో కానీ ప్రభు నన్ను ఇలా దూషించాడు, ప్రభు నన్ను ఇలా కొట్టాడు అనే మాట ఎవరైనా చెప్పారండి? మీ జీవితంలో జరిగిందా? మౌనంగా ఉన్నారంటే మిమ్మల్ని కొట్టాడని అర్థం. ఎప్పుడైనా మిమ్మల్ని దూషించాడా ప్రభు? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నిర్వచనం చెప్తున్నా, నువ్వు ఘోరమైన పాపము ఊబిలోనికి వెళ్ళి ప్రభు నాకు ఇక్కడ ఇష్టం లేదు, దయతో నన్ను చేర్చుకో అన్నా ఆయన సంతోషంగా హత్తుకుంటాడు, స్వీకరించుతాడు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైందండి. ఆయన మనల్ని గెలుచుకునే విధానం ఏంటయ్యా అంటే ఆయన ప్రేమే. ఆయన ప్రేమ కనుక ఒక్కసారి మనల్ని తాకితే మన జీవితమే మార్చబడుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడే ఏ స్వరూపి అంటండి? దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన స్వరూపం అంతా ఏంటంట? ప్రేమ. ఆయన స్వరూపం అంతా ప్రేమే. దేవుని స్తోత్రం. ఆయన పిల్లలుగా ఉన్న మనము లేదా దేవుని బిడ్డలముగా పిలువబడుచున్న మనము దేవుని ప్రేమ చేతనే నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. దేవుణ్ణి ఎరగడు అనంటే దాని అర్థం యేసు ప్రభు ఈయన లోక రక్షకుడు, ఈయన పాప విమోచకుడు అని ఎరగకపోవటం కాదు ఇక్కడ దేవుడు చెప్పేది. అది కాదు. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తా వినండి. మీలో ఎంతమంది ముఖ్యమంత్రి, మీకు ఎంతమంది తెలుసు అండి? ముఖ్యమంత్రి ఎంతమంది ముఖ్యమంత్రి? ఆయన పేరు అందరికి తెలియదు. నాకు తెలియదు అనుకుని చేస్తాడండి. ముఖ్యమంత్రి ఇద్దరికి తెలియదు. దేవుని స్తోత్రం. మంచిది. అందరికి తెలుసు, ఒక ఇద్దరు తెలియదు. మీకు ఏం తెలుసు ముఖ్యమంత్రి గురించి? మీకు అర్థం కావాలంటే మీకు చెప్తా. ఏం తెలుసు మీకు? ఆయన ఫలానా పార్టీకి చెందిన వ్యక్తి, ఇట్లా మాట్లాడతాడని తెలుసు. అంతే తెలుసా? ఇంకేమైనా తెలుసా? కానీ ఆయన తెలియాలి అని అంటే ఆయనతో ఒక నెల రోజులు మనం సహవాసం చేయాలి. అవునా కాదు? ఆయన ఏంటి, ఆయన మాట విధానం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడేది నేనంటే మీరు పొరపాటు పడ్డట్టే. అంటే మీరు ఇదే అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. అలా కాదు. నన్ను ఎవరు ఎరుగుతారు అని అంటే నాతో కలిసి నడిచేవారు, నా పక్క నుండి చూసేవారు. నేనేంటనేది వాళ్ళకి తెలుస్తుంది, నా స్వభావం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఒకరోజు చర్చికి వచ్చి ఒక పాస్టర్ గారు మా వాక్యం చెప్పిండంటే కాదు, అలా మీరు డిక్లేర్ చేయలేరు. యేసు ప్రభు ప్రేమ ఏంటో నువ్వు వెనగాలి అంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. ఇది దాని అర్థం. మళ్ళా చదవండి ఆ మాట, 8వ మాట వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడంటే దాని అర్థం యేసు ప్రభు ఎలా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడో మనము కూడా అలాగే ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీరు యేసు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఎవరైనా చెప్పగలరా? గట్టిగా చెప్పండి అన్న. తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు మీరు క్షమించండి. కదండి, మొట్టమొదటి శిలువలో వేదనలో ప్రాణం పోయే మరొక కొన్ని నిమిషాల ముందు ప్రభు చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇది దేవుని ప్రేమ. ప్రారంభము నుంచి ముగింపు వరకు దేవుని ప్రేమ ఇదే. సమరయ స్త్రీ ఏమండి 8వ అధ్యాయంలో వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ ఆ యూదులందరి చేత, ప్రధాన యాజకుల చేత, ఆ ఊరు వారి చేత రాళ్లతో కొట్టబడేటప్పుడు యేసు ప్రభు దగ్గర రాగానే ఆయన నేల మీద ఏమో రాస్తున్నాడు. అయితే వాళ్ళు ఇదే ఛాన్స్ అని ఏం చేశారు తెలుసా? ఇదిగో ఈ స్త్రీ ఇలాగూ పట్టబడింది, ఈమెను కొట్టుట న్యాయమా కాదా? నువ్వు చెప్పయ్యా, ఏమైనా చంపట న్యాయమా కాదా చెప్పు అన్నాడు. యేసయ్య అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అనగానే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ప్రభువు రాయి వేయడానికి అర్హుడు, అక్కడ ప్రభువు శిక్షించడానికి అర్హుడు. ఎందుకంటే ఆయన ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు. అయినా ఆయన ప్రతీకారం తీర్చుకోవట్లేదు. కానీ అబ్బా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపము చేయి. ఇందులో మీకు ఏం కాబడుతుంది? యేసు ప్రభు చెప్పిన మాటలో ప్రేమ. ప్రారంభము నుంచి శిలువలో చనిపోయే మరికొన్ని నిమిషాల ముందు వరకు కూడా ఆయన ప్రేమ కాపాడుతుంది. క్రైస్తవులుగా మనము యేసు ప్రభు ప్రేమ చేత నింపబడిన వారమైతేనే మన శత్రువులను మనం క్షమించగలం. లేదంటే పగ పెట్టుకుంటాం, ప్రతీకారం పెట్టుకుంటాం, ద్వేషం పెట్టుకుంటాం. ఎప్పుడు వీడు దొరుకుతాడా, వీడి సంగతి చెప్పుదాం అన్నట్లుగా కనిపెట్టుకున్న కారణం ఏంటంటే మనలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ మనలో ఎలా పరిపూర్ణమైంది, ఎలా అది అధికమవుద్ది అని అంటే ఇటువంటి క్రియలు మనము చూపించినప్పుడే. యేసు ప్రభు అంటాడు, ఎవరైనా నీకు 1 మైలు రమ్మని నీ సహాయం అడిగితే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. నిజముగా ఒక వ్యక్తి ఆపదలో ఉంటే, దేవుని ప్రేమ కనుక మనలో ఉంటే ఆ వ్యక్తిని చూచి మనం ఖచ్చితంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అతను ఇంతకుముందు గొడవ పెట్టాడనేది చూడం, అతను నన్ను తిట్టాడనేది చూడం, లేకపోతే నాకు కీడు చేశారనేది చూడమండి. ఆ సమయంలో మనలో దేవుని ప్రేమ ఉంటే దానినే వ్యక్తపరుస్తాము. ఈ ప్రేమ, దేవుని ప్రేమ సమస్తాన్ని జయిస్తుందండి. హల్లెలూయా. ఒకసారి ప్రసంగి గ్రంథం అనుకుంటా తీయండి. ఒకసారి ప్రసంగి గ్రంథం కొన్ని విషయాలు చెప్పి కొన్ని పునాది వేసి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. పరమగీతముల ప్రసంగిలో ఉంటుంది చూడండి ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ గురించి, ప్రేమ మరణమంత పరమగీతంలో ఉండండి. పరమగీతంలో చూసిన ఒకసారి పరమగీతంలో ఉండండి. 8వ అధ్యాయం, పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య. చూశారండి, ఇక్కడ ప్రేమను గూర్చి, ఈర్ష్యను గూర్చి దేవుడు వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు. బాగా గమనించినట్లయితే ప్రేమ మరణమంత బలమైనదంట. హల్లెలూయా. మరణమంత బలమైనది ప్రేమ అంటే సమస్తాన్ని జయించేంత వరకు అలా ఉంటుంది. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే మీరు చెప్పండి ఒక మాట. ప్రేమే. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉన్నది, 5వ అధ్యాయంలో ఉన్నది.
ఆయన ప్రేమ ఇలా ఎల్లనవుతుంది ఏంటంట, ఆయన ఒకసారి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటే ఒకసారి చూడండి, 8వ వచనం, 5వ అధ్యాయము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూసారా అండి, ఏం వెల్లడిపరుస్తున్నాడు మన ఎడల? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఎందుకు చనిపోయాడండి యేసు ప్రభు? బ్రదర్, ఎందుకు చనిపోయాడమ్మా? మన పాపముల నిమిత్తం యేసు ప్రభు చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ మరణమంత బలమైనది. అయితే ఈర్ష్య పాతాళమంతా చెప్పాలి కఠోరమైనది. పాతాళమంతా కఠోరమైనదంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఈర్ష్య కలిగి ఉన్నాడు అనంటే, అతడు చనిపోయినా కానీ ఇతడికి తృప్తి తీరదు, ఇతడికి సంతోషము కలగదు. ఇంకా ఏదో జరగాలన్నంత ఒక ఈర్ష్య కసి కలిగి ఉంటారండి. ఈర్ష్య అంత డేంజర్. ఇది నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని చంపివేస్తుంది లేదా తొలగిపోయేటట్టు చేస్తుంది. ఈర్ష్య నీలో ఉన్నటువంటి పరిశుద్ధత చనిపోయేటట్టు లేదా తొలగిపోయేటట్టు చేస్తుంది. ఈర్ష్య నిన్ను ఎదగకుండా ఒక చీకటి ప్రపంచంలో నిన్ను కప్పి ఉంచుతుంది ఈర్ష్య. హల్లెలూయా. కాబట్టి మనం ఈర్ష్యను కలిగి ఉండాలా, దేవుని ప్రేమను కలిగి ఉండాలా? దేవుని ప్రేమ. ఒక దైవజనుడు మొన్న ఇలాగ అన్నాడు, నా శత్రువులను నాకు క్షమించడానికి నాకు అధికారం ఉన్నది అంటాడు. ఎందుకు శత్రువులను క్షమించడానికి నాకు అధికారం ఉంది, అవకాశం ఉంది అని అంటాడు అంటే, నేను గనక నా శత్రువులని, నన్ను గాయపరిచిన వారిని కనుక నేను క్షమించకపోతే, నేను క్షమించినటువంటి కారణము చేత నా హృదయం, నా మనసు, నాలో అది ఈర్ష్యతో కసితో రగులుతూ ఉంటుంది. దానివల్ల నాకు అసమాధానము, దానివల్ల నాకు అనారోగ్యము. కాబట్టి నాకు సంతోషం మీద అధికారం ఉంది. కాబట్టి నా శత్రువులను నేను క్షమించే అధికారం కలిగి ఉన్నా. వీళ్ళని క్షమిస్తా కాబట్టి నా మనసులో నుంచి నేను దాన్ని తీసివేస్తా. దేవుని సమాధాన సంతోషం నేను అనుభవిస్తా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే చెక్ చేసుకోండి మీ లైఫ్లో. ఏ వ్యక్తి మీద అయితే నువ్వు పగ, దేశం, ఈర్ష్య కలిగి ఉన్నావో అతడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీలో ఒక తెలియని అసంతోషం, అసంతృప్తి. కానీ నువ్వు మనస్ఫూర్తిగా దేవుడిని బట్టి ఆ వ్యక్తిని క్షమిస్తే, ఆ ప్రజలు ఎవరైనా కానీ క్షమిస్తే, నీ హృదయం ఉల్లాసంతో నిండి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి అండి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఎలా దేవుడు ప్రేమ స్వరూపి అని నీ ద్వారా నిరూపించబడుతుందంటే, నీ స్నేహితుడు 1 మైలు నిన్ను రమ్మంటే 2 మైళ్ళు వెళ్తావు చూడండి. అది అతనిలో, నీలో ఒక టైప్ ఆఫ్ లవ్, ఒక విధమైన ప్రేమను అతను అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు నీ దేవుడు ఎవరు అతడు ఎరుగుతాడు. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక 20-25 రోజులు అయింది. నేను మనుగోలు మీటింగ్కి వెళ్ళకుండా వస్తున్నప్పుడు బాగా ఎండ వస్తుంది. నేను వెళ్తున్నా, స్పీడ్కి వెళ్తుంటే మా 10th క్లాస్ ఫ్రెండ్ ఒక రోడ్డు మీద ఆగాడు. ఏదన్నా బండి వస్తుందో ఇంకా చూస్తున్నాడు. పెట్రోల్ అయిపోయిందంట. నేను వాడు చూసి ఏదో అవసరంలో ఉన్నాడనేసి ఆగాను. వచ్చాడు. ఏంటి ఇక్కడ ఉన్నామంటే, పెట్రోల్ అయిపోయింది, కొంచెం సెంటర్ దాకా దింపుతావా అని అన్నాడు. సరే దించుతాను, ఎక్కమన్నాను. నేను అడిగా, సెంటర్లోనే ఎందుకు పెట్రోల్ తీసుకోవాలి, ఇక్కడ ఎక్కడ లేదా అంటే, ఇటు లోపల ఉంది పెట్రోల్ షాపు, కానీ ఒకవేళ అక్కడ దింపామనుకో మళ్ళీ రిటర్న్ బండి ఎవరు రాదు, మళ్ళీ ఆ నుంచి ఇటు దాకా నడిచి వచ్చి మెయిన్ రోడ్ మీదనే చూడాలి అన్నాడు.
మరి అక్కడ దించితే సెంటర్లో దించితే ఏంటంటే సెంటర్లో దించితే ఏదో ఒక బండి కానీ ఆటో కానీ వస్తుంది అన్నాడు. నేనున్నా నేను తీసుకెళ్తాను, నేను దించుతానని నేను వెళ్ళి అక్కడ పెట్రోల్ తీసుకొని లోపలికి ఆ నుంచి మళ్ళీ అతను బండి దగ్గర దించేసరికి ఎంత కృతజ్ఞత కలిగి చెప్తున్నారు తెలుసు అతను. థ్యాంక్స్, హల్లెలూయా. ఇవి చిన్న చిన్న సహాయాలే, కానీ వారి జీవితాంతం ఇవి వాళ్ళని గుర్తు పెట్టుకునేటట్లు చేస్తాయి. నిజమా కాదా చెప్పండి? ఖచ్చితంగా. క్రైస్తవులు ఇవ్వవలసింది లోకానికి వారి క్యారెక్టర్, వారి ప్రేమ, వారి యొక్క భక్తి. నువ్వు ఎన్ని గంటలు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది లెక్కలోకి రాదు. నువ్వు బయట నీ ప్రేమ తత్వాన్ని నీ శత్రువులతో కూడా ప్రేమగా మాట్లాడతావు చూడు, అప్పుడు క్రీస్తు ప్రేమ నీ ద్వారా ప్రవహిస్తుంది. హల్లెలూయా. అవకాశం దొరికింది, నేను సంగతి చెప్తా అన్నావు అనుకో, అవకాశం దొరికింది నేను సంగతి చెప్తా అన్నావు అనుకో, ఏమండి నీలో నువ్వు ఎన్ని గంటల ఇంట్లో ప్రార్థన చేసినా, మనం ఎంత వాక్యం చదివినా ఆ ప్రవహించేది చేదు గనక అయినట్లయితే దానివల్ల ఉపయోగము లేదు. మనలో నుండి ప్రవహించేది మేలుకరమైంది, ఒక తేనె లెక్క, ఒక రుచికరమైందిగా ఉంటే. మీకు ఒక విషయం తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. అది చెప్పి నేను వాక్యంలోని కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో 184వ పేజీ నంబర్ 6వ వచనం చదువుతున్నాను. 4వ అధ్యాయం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండండి. చూసారండి, సంభాషణ అంటే మనం మాట్లాడే విధానం ప్రేమతో ఉన్న. ఉప్పు వేసినట్లుగా, ఉప్పు ఎందులో వేస్తారండి? రుచి రావడానికి కూరలో వేస్తాం. ప్రతిరోజు ఉదయం వేస్తాం, సాయంత్రం వేస్తాం. ఆ ఉప్పు వేసినప్పుడల్లా నీకు ఒకటి గుర్తు రావు. ఏంటో తెలుసా? నేను ఈరోజు మా కొలీగ్స్తో, మా స్నేహితులతో, మా బంధువులతో, పక్కవారితో నేను మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్లుగా అంటే కృపా సహితంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. నేను మాట్లాడితే రుచికరంగా ఉండాలి. అదే అంటున్నానండి ఇక్కడ. ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలదిగా. హల్లెలూయా. మనం మాట్లాడితే రుచి రావాలి. ఆ వ్యక్తి మాట్లాడితేనంటే ఎంత ఆదరణ కలుగుతుందో అనాలి. ఇవన్నీ మన జీవితంలో ప్రాక్టికల్గా మనము పాటించాలండి. దేవునికి స్తోత్రం. ఇవి పాటించకపోతే దేవుని ప్రేమ మన ద్వారా ప్రవహించదు. ఊరక తల్లిదండ్రులు తిట్టొద్దు, స్నేహితులు తిట్టొద్దు, కసిరించుకోవద్దు, భర్త మీద ఏమంటే గయ్యాల లెక్క పడకూడదు, భార్య మీద రౌడీ లెక్క పడిపోకూడదు. ప్రేమతత్వం మొదట నీ ఇంట్లో ప్రేమతత్వం స్టార్ట్ అవ్వాలి. దేవుని ప్రేమ నీ ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. అది అలాగ వీధుల్లోకి ప్రవహించాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మనలో క్రీస్తు జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి దానియేలు గ్రంథం, బైబిల్ ఉన్నవారు దానియేలు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, పేజీ నంబర్ 730. సరే, 36 తీయండి, 36 తీయండి, పేజీ తిప్పండి. అక్కడ ఒక మాట ఉంది. ఏమనుందంటే 32వ వచనం. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి వేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకిలాగ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు
అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఒక విషయం చెప్తున్నా చూడండి, అధికారము ఎవరి సొంతము కాదు, అది ఎల్లప్పుడూ దేవుని చేతిలోనే ఉంది. నమ్మితే ఆమేన్ చెప్పండి, అలా చెప్పండి. అధికారము ఎవరి సొంతము కాదండి, అది దేవుని చేతిలో ఉంది. అక్కడ 32వ వచనం మధ్య నుంచి చదివితే, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని తెలుసుకొనుము. ఇప్పుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడో వారికే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క నెబుకద్నెజర్ అనేటటువంటి రాజుకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే చాలా అభివృద్ధి చెందాడు. చాలా అభివృద్ధి చెందినప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు నెబుకద్నెజర్ రాజుకి, చాలా అభివృద్ధి చెందాడు అని అంటున్నారు. మరి ఎందుకు ప్రజలు తరిమారు అతన్ని? మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు ప్రజల చేత తరమబడ్డాడు? మీకు ప్రశ్న రావచ్చు. రీజన్ ఒకటి ఉంది. ఏంది ఆ రీజన్ అంటే, ఇటు మరలా పేజీ తిప్పినట్లయితే 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణం, రాజు అంటున్నాడండి 30వ వచనం, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు, అతిశయించాడు, గర్వించాడు, పొగుడుకున్నాడు. రాజు నోట ఈ మాటను ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శబ్దము? అందరూ చెప్పాలండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వచ్చింది. ఆకాశము నుండి శబ్దము. ఎవరు పంపించారు ఆ శబ్దము? దేవుడు పంపించాడు. బైబిల్లో ఆకాశము నుండి ఆయా సందర్భాల్లో శబ్దాలు వచ్చాయి. ఒకసారి ఉరిమెను అని అంటారు. ఈ శబ్దము నెబుకద్నెజరు రాజు విన్నాడు. వెంటనే అంతకు ముందు దానియేలు చెప్పాడు, ఇదిగో నీకు ఈ కళ వచ్చిందిగా రాజా, ఈ కళ భావం ఇది, నువ్వు చెదరగొట్టబడతావు, మనుషుల నుంచి నువ్వు అతిశయిస్తావు, గర్విస్తావు. అలా గర్వించిన వెంబటే ఇదిగో ప్రజలు నిన్ను తరిమేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు రాజును తరిమేసింది ఎవరంట? 32వ వచనం ప్రకారము ఎవరమ్మా? మనుషులు తరిమేశారండి. అతని దగ్గర ఉన్న మంత్రులు తరిమేరు, ఎమ్మెల్యే తరిమేరు, అధికారులు తరిమేరు. ఎవరు తరిమేశారు? మనుషులు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు తరిమే. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళాడంట? నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు అంటే మామూలు సంగతి కాదండి, వినాలి. ఇతడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజల్లో సగము కంటే ఎక్కువ మందిని బబులోను దేశానికి చెరగా పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి, గొప్ప బలము కలిగినటువంటి వ్యక్తి. ఇతడు మనుషుల చేత తరంపడగానే అడవిలోకి వెళ్ళిపోయాడు. మరి అనంత చంపేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవిలోకి వెళ్ళిపోతే ఏం జరిగిందంట? 33వ వచనంలో తరిమిరి అతడు పశువు వలె. మరి గడ్డి మేకపోతే అడవిలో ఏమన్నా కూరగాయలు ఉంటాయి చెప్పండి, మీరు చెప్పండి. గడ్డి తిన్నాడు అడవిలో. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఇంకా మంచుకు తడిచాడు. అతని గోళ్ళు పక్షుల గోళ్ళు, పక్షిరాజు ఈకలు అంటే ఎంత గొడుగుంటాయండి. అతని జుట్టు అంటే అలా ఈకల వల్ల అయిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని ప్రేమ ఏంటో తెలియజేయడానికి ఈ మాట చెప్తున్నా. 7 సంవత్సరాలు ఇంత జరిగినప్పటికీ ఇతరులో ఒక మార్పు కలిగింది. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట
నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు. అంతకుముందు అతని కళ్ళు దేని తట్టు ఎత్తాడు? అమ్మా అమ్మా అదే గర్వం చేత ఎటువైపు ఎత్తాడు అతని కళ్ళని? ఇదిగో ఈ రాజ్య ప్రభావము, ఈ రాజ్య ఘనత నాదే అన్నాడా లేదా? ఆ అన్న కారణం చేత ఆకాశము నుంచి ఒక శబ్దము వినిపించింది. మీరు గమనించండి, మన హృదయము గనక గర్విస్తే, మన హృదయము కనుక మన పనిని బట్టి మనకు కలిగిన దాన్ని బట్టి కనుక అతిశయపడి దేవుణ్ణి గణపరచడం పక్కన పెడితే, నెబుకద్నెజరుకు వచ్చిన అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి. చాలా మంది క్రైస్తవులు లోకంలో పడిపోవటానికి, దేవునికి దూరం కావడానికి కారణం ఏంటంటే అతిశయం, గర్వం. దీని చేతనే మనం పడిపోతున్నామండి. దేవుణ్ణి గణపరచడం పక్కన పెట్టేస్తున్నాం. ఏదైనా దేవుడు ఒక వస్తు వాహనం ఇచ్చినా, దేవుడు ఏదైనా ఆయన కృప ద్వారా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఏదైనా ఒకటి నువ్వు సంపాదించుకోవడానికి ప్రభు సహాయం చేస్తే ఆయనను గణపరచవలసింది పోయి, ఏదో నేను ఇంత కష్టపడ్డా కాబట్టి ఇది నాకు దొరికింది అంటున్నాను. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గర్వించి కళ్ళు నెత్తికెక్క దాన్ని బట్టి ఏమైందండి? అతడు తరుముపడ్డాడు. ఇప్పుడు మానవ బుద్ధి గలవాడే కళ్ళు ఆకాశము. చదవండి. నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు చిరకాలము జీవించేటటువంటి సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి. ఇప్పుడు వచ్చింది బుద్ధి. వచ్చినప్పుడు కానీ స్తుతి రాలేదండి అతడి నోట. అవునంటారా కాదంటారా? ఏమా? బుద్ధి వచ్చినప్పుడు కాబట్టి వచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతించాడు ఇతను, దేవుణ్ణి గణపరిచాడు. అప్పటి వరకు కళ్ళు ఇదిగో నా రాజ్యం, నా పట్టణం, నా నగరం అన్నాడే కానీ దీని అంతటినేమో ఆ పరమందున్న చిరంజీవియు సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చాడని అనలే. 7 సంవత్సరాల శ్రమ తర్వాత అతని తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వలె, అతని కాళ్ళ గోళ్ళు అంటే పక్షి గోళ్ళు ఇంత పెరిగాయట. అప్పుడు బుద్ధి వచ్చి ఇదిగో అప్పుడు గణపరుస్తున్నాడు, అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 35 వచ్చిన చదవండి. ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోకము సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు, ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు. ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు తన అనుభవంలో నుంచి ఏం చెప్తున్నాడంటే, ఇది ఎందుకు జరిగింది ప్రభు అని మనం ప్రశ్నించలేమంట. అలా ప్రశ్నించకూడదంట. అసలు నాకు ఎందుకు ఇది జరగడానికి నువ్వు అనుమతించావని దేవుడిని ప్రశ్నించకూడదంట. నెబుకద్నెజరు ఇంకేమంటున్నానండి? ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రతిమాని చెప్పేది ఏంటంటే, మనము బుద్ధి కలిగిన వారమై దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. ముఖ్యంగా మానవ బుద్ధి, మనుషుని యొక్క బుద్ధి మన గర్వం రాకూడదు, మనలోనికి అతిశయం రాకూడదు. అది ప్రమాదానికి దారితీస్తుంది. మనం ఎంత ఎదిగినప్పటికీ ఆ ఎదుగుదలకు కారణమైన దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనను మహింపరుస్తూ ఉండాలి. ఇది ఆయన ఇచ్చిన ఆధిక్యతను ఆయన గణపరచాలి. ఇంకేమంటున్నారండి? చూశారండి, నా బుద్ధి నాకు మరలా వచ్చిన 36 వచ్చిన రాజ సంబంధులకు ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగిన నా మంత్రులను, నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయ, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. 37 వచ్చిన అందరం కలిసి చదువుదాం. గర్వముతో నటించు వారిని ఆయన అల్పశక్తిని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు
ఇప్పుడు మీకు అర్థమైందండి, అక్కడ మధ్యలో గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు. నెబుకద్నెజర్ చాలా గర్వించాడండి, భయంకరమైన గర్వం. ఇశ్రాయేలీయులందరినీ నెబుకద్నెజర్కి అప్పగిస్తే భూలోక రాజ్యములన్నిటి మీద అధిపతిగా నెబుకద్నెజర్ని దేవుడు ఉంచితే బబులోని నగరాన్ని కట్టించి ఇది నా ఘనత, నా ప్రభావపు సూచన అని గర్విస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దేవుని మీద వ్యతిరేకంగా అతిశయించే ఏ రాజైనా కానీ నిలవబడినట్లుగా ఎక్కడ లేదండి చరిత్రలో. దేవునిని దూషించి ఎదిగిన వారు ఎవరు లేరు. మరి ఎవరైనప్పటికీ దేవునిని పక్కన పెట్టి దేవుని అధికారమును త్రోసివేసి ఎదిగిన వారు ప్రపంచంలో చరిత్రలో ఎవరు లేరు. దేవుడు ఎంత ప్రేమామయుడంటే అడవిలో ఉన్నా కానీ బ్రతికించాడని నెబుకద్నెజర్ని బ్రతికించాడు. మానవ బుద్ధి అతడు తాను తెలుసుకొని పశ్చాత్తాపడు, దేవా నన్ను క్షమించు, నా గర్వాన్ని తొలగించు, నేను స్తుతిస్తున్నా, నేను కనపరుస్తున్నాను అన్నాక అప్పుడు మంత్రులు అధిపతులు ఈ నెబుకద్నెజర్ రాజు దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉండవచ్చు, దేవుని మాటను కూడా లెక్క చేయకుండా దూరంగా పరిగెడుతూ ఉండవచ్చు. ఈ మధ్యాహ్నం దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ గర్వాన్ని విడిచిపెట్టు, ఆ గర్వాన్ని పక్కన పెట్టు, నువ్వు తగ్గించుకో, మానవ బుద్ధి తెచ్చుకో, దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి మనసు పెట్టు, దేవుని సహాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడండి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఒక మాట చెప్తున్నాను, సమస్త అధికారములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. సమస్త అధికారములు నువ్వు ఎంతగా నేను తగ్గించుకొని దేవునికి లోబడి దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తూ ఉంటావో, నువ్వు ఎదిగే కొద్ది ఇంకా దేవుడు నిన్ను ఎదిగింప చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఎదిగిన కారణము చేత దానిని బట్టి అతిశయిస్తూ గర్విస్తూ పక్క వ్యక్తిని కూడా లెక్క చేయకుండా నువ్వు అలాగే మూర్ఖంగా వెళ్తూ ఉంటే ఆ స్థితి నుంచి నువ్వు డౌన్ అయిపోయేటట్లుగా పరిస్థితులు వస్తాయి. చాలా మందిని చూసామా. హల్లెలూయా. ఒకవేళ మనలో ఎవరైనా అలా ఉన్నామేమో, మనం ఎదిగేటప్పుడే మరింత ఎక్కువగా దేవుణ్ణి స్తుతిద్దాం, మరింత ఎక్కువగా దేవుణ్ణి గణపరుస్తాం, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి అలా పక్కకు వెళ్ళినట్లయితే అది చాలా ప్రమాదం. ఆమేన్. ఇంకొక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను పంచి ముగిస్తా. నినెవే పట్టణం, యోనా పత్రిక. యోనా ఎంతమందికి తెలుసండి? యోనా ఒక 2 వచనాల గురించి నేను వివరిస్తాను. నినెవే వెళ్ళమన్నాడు, మనోడు వెళ్ళకుండా తర్షీషు వెళ్ళే క్రమంలో చేప మింగింది, పెద్ద చేప మింగింది. యోనాని 3 రోజులు అలా ఉంచింది. మరలా దేవుడు అతని ప్రార్థన విని యోనాని ఒడ్డు మీద, నినివే పట్టణం ఒడ్డు మీద కప్పివేసింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యోనా నినివే పట్టణంలో సువార్త ప్రకటించాడా ప్రకటించలేదా? గట్టిగా చెప్పాలి. ప్రకటించాడా ప్రకటించలేదా? ప్రకటించాడు. అయితే ఏమని ప్రకటించాడు? ఇప్పుడు మీరు చూడండి 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్ని దినములకు 40 దినాలకి నినవే పట్టణము నాశనమైంది. ఈ మాట విన్న రాజు మొదలుకొని దాసుని వరకు గోనె పట్ట కట్టుకొని బూడిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించారు.
ఏమని ప్రార్థించారంటే 10వ వచనం చదవండి. నినేవేవారు 8వ వచనం చూడండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎన్ని దినాలు? ఒకసారి 5వ వచనం చదవండి. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి చాలు. ఒక దినం అనుకుంటానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత? ఒక దినం ఉపవాసం చాటించి ఆ మనుషులు మాత్రమే కాదు, ఆ పశువులు కూడా ఉపవాసం ఉంచారు. దేవుని స్తోత్రం. ఎలా చేశారు వాళ్ళు ఉపవాసం అంటే 10వ వచనం చదవండి అమ్మా. 3:10 మానుకొనగా ఆమేన్. హల్లెలూయా. తాము చేయుచున్న ఆ చెడు నడతలను మానుకొనగా చేయుచున్న క్రియలను దేవుడు చూచి దేవునికి స్తోత్రం చెబుతా. అందరం చెబుదా హల్లెలూయా. ఎంత ప్రేమమయుడంటే దేవుడు తాను చేస్తానన్న కీడు చేయలేదండి. ఎందుకో తెలుసా? వీళ్ళు పశ్చాత్తాపడి ఒక రోజు ఉపవాసం ఉన్నారు. వీళ్ళే కాదు, రాజు మొదలుకొని కింది వరకు అందరూ ఉన్నారు. ఊరంతా ఉన్నారు. 1,20,000 మంది ఉన్నారండి. పశువులను కూడా ఉంచారంటే పిల్లలను కూడా ఉంచారనే అర్థం. అందరూ ఉన్నారు. ఆ మార్పు దేవుడు చూశాడు. ఏం చూశాడు చెప్పండి? ఆ మనుషుల్లో వచ్చిన మార్పును దేవుడు చూచి వారిని క్షమించాడండి. ఈ విషయం యోనాకు నచ్చలే. ఏం నచ్చలే యోనాకి? నువ్వేమో 40 దినాలకి ఈ ఊరు నాశనం అయిపోయిందని చెప్పి 40 దినాలైనా నాశనం కావట్లా, ఎందుకు కావట్లేదని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి. 9వ వచనం చదవ 10వ వచనం చదవండి. 4:10 అమ్మ 9వ వచనం చదువు. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి కోపించడం న్యాయమా? ఎందుకు సొర చెట్టును గురించి కోపిస్తున్నాడంటే అమ్మ యోనా అంత ప్రకటించాడు. నినెవే పట్టణంలో ప్రకటించి వచ్చి అది కూర్చున్నాడు అన్నమాట. ఇంకా నినెవే పట్టణం ఆది కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం ఎట్లయితే అగ్ని చేత కాల్చబడిందో, ఈ నినెవే పట్టణము కూడా కాల్చబడుద్దని అక్కడ కూర్చొని చక్కగా ఒక చిన్న పందిరి వేసుకొని కూర్చున్నాడు. ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నాశనం అయిందా. హల్లెలూయా. హల్లెలూయా. 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నేను నా దేశమందు ఉండగా జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహు దీర్ఘశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దాని ముందుగానే తార్షీషుకి పాయింట్ రైజ్ చేశాడండి యోనా. ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇలా క్షమించే దేవుడు అని నాకు తెలుసు నాయన, నువ్వు ఇంత ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయాదాక్షిణ్యములు కలిగిన వాడు అని నాకు తెలిసే నినెవేకి వెళ్ళకుండా తార్షీషుకు వెళ్ళాను. ఎంత కసిగా ఉన్నాడంటే దేవుని మీద చాలా కసిగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య 4వ అధ్యాయం అంతా యుద్ధమేనండి. ఇలా కాదనుకొని వెళ్ళి చిన్న ఒక పాక గుడిసె లాంటిది వేసుకున్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే దేవుడు నైట్ ఒక సొర చెట్టు పుట్టించాడు. అదేం చేసింది, ఒక్క రాత్రిలోనే మొత్తం అల్లుకుంది. చక్కగా తూర్పు గాలి వస్తుంటే ఆ ఎండకి చల్లగా ఉంది, హాయిగా ఉందని పనుకున్నాడు యోనా. మరి 2వ రోజు ఏం చేశాడు తెలుసా? ఆ సొర చెట్టుకున్న ఏరుని తొలిచి వేరుని ఒక పురుగును పంపించాడండి. ఆ పురుగు వెళ్ళి సొర చెట్టు వేరును కొట్టగా ఒకే రోజుల్లో మధ్యాహ్నం కల్లా మాడిపోయింది. ఏమి లే, మాడిపోయి ఎండ తగులుతుంటే
దేవుని మీద ఇంకా కోపడుతున్నాడు. ఏమంటున్నాడు 6వ వచనంలో? దేవుడైన యెహోవా సొర చెట్టును ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిసివేసినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండగాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు న్యాయమా అడగగా యోనా అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే అనను. దేవుడి మీద ఏమన్నాడు? సత్యంత కోపం అన్నాడు. ప్రేమ మరణమంత బలమైనది. ఇందాక చదివా పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ ఏంటి? మరణమంత బలమైనది. ఇప్పుడు ఒక పిల్లోడు తప్పు చేస్తాడండి, ఉదాహరణకి పక్కనోడికి ఏమనిపిస్తుంది? చూడరా ఎంత గానం చేస్తాడు, కొడుతు మళ్ళీ అట్లా చేస్తాడా అనిపిస్తుంది పక్కన వాళ్ళకి. కానీ తల్లికి ఏమనిపిస్తుంది? అదే మారుతాను నా కొడుకుగా, మంచిగా ప్రేమతో మార్చుకుంటా. ఎంత చికాకు చేసినా, ఎంత గోల చేసినా, ఎంత హింసించినా తల్లిలో ప్రేమ ఉంటుంది కాబట్టి వాడి మీద హత్తుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే. నేను చచ్చేంతగా కోపడతో మేలయ్యా న్యాయమే అంటున్నాడు 10వ వచనం. నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు సడలము గారు సొర చెట్టు అది తోటేశారు. అమ్మ ఎన్ని రోజులు అయిందమ్మా అది పంటకు వచ్చేటానికి ఎన్ని రోజులు అయింది? సొర చెట్టు విత్తనం వేసిన కాడ నుంచి కాయ రాసి కోసే వరకు ఎన్ని రోజులు అయింది? 60 రోజులు. 60 రోజులు. కానీ దేవుడు ఇక్కడ ఒక సొర చెట్టును పుట్టించాడు. ఎప్పుడు? ఒక్క రాత్రిలోనే పుట్టించాడు. ఉదయం అంతా సాయంత్రం వరకు ఉంది. ఒక్క రాత్రిలోనే మళ్ళా ఎండిపోయేటట్టు. 2 నెలలు మన కాడ మనం విత్తనం వేస్తే పంట వచ్చే వరకు 2 నెలలు అయింది. కానీ ఇక్కడ 2 రోజుల్లో దేవుడు సొర చెట్టును మొలిపింపి వ్యాపింపజేశాడు. మరొక రోజు దాన్ని ఎండిపోయేటట్టు చేశాడు. ఎందుకు ఇలా చేశాడంటే యోనాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ పాఠం అంటే 11వ వచనం, 120,000 కంటే ఎక్కువై, ఈ మాట ఇంపార్టెంట్, కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో. హల్లెలూయా. ఏమండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. నినేవే పట్టణము దోషులు, క్రూరులు, నరహంతకులు, భయంకరమైన పాపులు, ఇదిగో 40 రోజుల్లో నీ పట్టణం నాశనం అయిద్దని దేవుడు చెప్పాడు. వారు మనసు మార్చుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఒక దినాన వారి చెడు క్రియలు మాని మంచిగా బ్రతకడాన్ని బట్టి దేవుడే పశ్చాత్తాపుడై మనస్సు మార్చుకొని వారిని నాశనము చేయకుండా దేవుడు వారిని క్షమించి ప్రేమ చూపి వారిని బ్రతికించాడంట. ఇది కాదా దేవుడి ప్రేమ? హల్లెలూయా. మనలో కూడా యోనా లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు కొంతమంది. ఏంటి ప్రభువా, మేము ఎంత భక్తి చేసినా మాకు ఆశీర్వాదం లేదు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి అంటారు, ఎందుకు వాళ్ళంతటా అభివృద్ధి అవుతున్నారు? హల్లెలూయా. మనకు అనవసరం. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన అందరిని ఒకే విధంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఏమండి, వీళ్ళు క్రైస్తవులైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇళ్ళ ఊర్లోనే వర్షం పడాలంటాడా, లేకపోతే ప్రపంచం అంతా వర్షం పడిస్తాడా? అంతా వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళకే మొదటగా సూర్యుడు రావాలి, వీళ్ళకే చంద్రుడు రావాలంటాడా దేవుడు? ప్రపంచం అంతా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ ఆదాము అవ్వ ద్వారా వచ్చిన వారే. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వ ద్వారా వచ్చిన వారే.
మధ్యలో మతాలు, మధ్యలో కులాలు, మధ్యలో జాతి, మధ్యలో వర్గాలు కలిగాయి, కానీ ఆకులుంటే స్త్రీగాను పురుషుడుగానే దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఆ ప్రేమ మనల్ని క్షమిస్తుంది. ఆ ప్రేమ మనం ఇకనే రక్షింపబడతాం, ఇకనే మారు మనసు పొందుతాం, ఇకనైనా బాప్తిస్మం తీసుకుంటామని ఆ ప్రేమ మన ఎడల దీర్ఘశాంతం చూపిస్తుంది. అయినా నువ్వు వినకుండా అలాగే గర్విస్తూ మూర్ఖంగా దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే, బాకా ఊదింపబడినప్పటికీ, బాకానాదం వినుచున్నప్పటికీ, ఖడ్గం వస్తుందని ప్రకటించబడినప్పటికీ వినకుండా అలాగే వెళ్తే ఆ యొక్క నీ నాశనానికి కారకుడు బాగా ఊదే కాపరి కాదు, నీవే. స్వరము, బాకాస్వరము విని కూడా, దేవుని వాక్యం విని కూడా నిన్ను నువ్వు గర్వించి, నిన్ను నువ్వు ఆ దేవునికి దూరముగా నీ హృదయాన్ని, నీ మనస్సు ఇవ్వకుండా దూరంగా వెళ్తే దానికి లెక్క చెప్పకూడవలసింది నీవే. హల్లెలూయా. కానీ దేవుడు ప్రేమామయుడు. ఆయన ఇంకా నిన్ను క్షమిస్తున్నాడు. ఆయన ఇంకా నీ ఎడల ప్రేమ చూపుతున్నాడు. ఆయన ఇంకా నీ మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. కలుపుస్తున్నాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.